హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ ఉగ్గాని అనమాట. ఇది కర్నూలు ఫేమస్ స్టైల్ ఉగ్గాని రెసిపీ. అందుకోసం మనం ముందుగా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. చిన్నపిల్లలు కూడా తినేటట్టుగా ఈ రెసిపీ ఉంటుంది. కొంచెం స్పైస్ తక్కువ అన్నీ అలా ఉంటుంది అనమాట. ముందుగా మనం ఈ రెసిపీ కోసం కొంచెం ఆనియన్, కొంచెం టమోటా, అలాగే పచ్చిమిరపకాయ అన్నీ కోసి సైడ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత బొరుగులు ఉంటాయి కదా, ఇవి ఇటు సైడ్ దొరుకుతాయి అన్నమాట. ఈ బొరుగులు వచ్చేసి మన సైడ్ కడప స్టైల్ వేరే బొరుగులు ఉంటాయి, ఇక్కడ కర్నూలు దగ్గర ఇలాంటి స్టైల్ బొరుగులు ఉంటాయి అన్నమాట. ఆ బొరుగులు ముందుగానే వాటర్లో వేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండీ పెట్టేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనకి పోపుకు సంబంధించినవన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయ, టమోటా అన్ని ఆనియన్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బొరుగులు నేను చూపిస్తున్నాను కదా, అలా ముందుగానే వాటర్లో వేసేసి పెట్టుకోవాలి. మనం ఇదంతా వేగే లోపల బొరుగులు నానతాయి అనమాట. అవి కొంచెం ఎక్కువసేపే నానాలన్నమాట. ఆ బొరుగులు ఏమీ కాదు, కొంచెం ఎంతసేపు ఎక్కువ నానితే అంత బాగా మంచిగా నానిపోతాయి అవి. తర్వాత మనం ఇదంతా రెడీ అయిపోయినాక టమోటా అన్నీ వేసుకుంటాం కదా, యాడ్ చేసేయాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి అన్నమాట. మంచిగా వేగితే అల్లం వెల్లుల్లి స్మెల్ ఏం రాకుండా ఉంటుంది. ఆ మసాలాని బాగా వేగాలన్నమాట. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం టమోటా కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో.
తర్వాత ఇందులో మనం బొరుగులు వాటర్లో వేసాం కదా, వాటర్ని కొంచెం అట్లా ప్రెస్ చేసేసి ఈ బొరుగులు కూడా యాడ్ చేసుకోవాలి. బొరుగులు అంతా మసాలా అంతా కలిపేరుగా బాగా కలుపుకోవాలన్నమాట. అంత బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. చూపిస్తుంది కదా, అలా బాగా అంతా మిక్స్ అవ్వాలి. అంతే, ఇవి బొరుగులు రెడీ అయిపోతాయి. ఈ బొరుగులు ఇవి ఏ కాంబినేషన్లో బాగుంటాయి అంటే మిర్చి బజ్జీ కాంబినేషన్లో చాలా బాగుంటాయి అన్నమాట. నాకు ఇవాళ టైం లేక చేయలేదు, ఇంకోసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను మిర్చి బజ్జీ. అలా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.